ఒకసారి వీళ్ళకి రాజీనామా చేయించి మరొకసారి నామినేట్ చేయడానికి కూడా అవకాశం లేదు అంటూ ఆ యొక్క తీర్పునైతే మనం చూస్తూ ఉన్నాం. ఓన్లీ వన్ టైం స్లాట్ అంటూ రాసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా అంటే చుక్కెదురైతే కాబోతా ఉంది. మాట్లాడడానికి అడ్వకేట్ రచనారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు లైవ్లో ఉన్నారు మేడం. ప్రధానంగా అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఒక చర్చ ఊపందుకుంది. 6 నెలల లోపల తను ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు, ఎమ్మెల్సీ కాలేకపోతున్నాడు. ఇంకా మంత్రిగా కొనసాగడానికి లీగల్గా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అయితే లీగల్ గానైతే కాన్స్టిట్యూషనలీ లేవండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనలీ ఆర్టికల్ 164(4) కింద ఒకసారి ఆప్షన్ వస్తుంది. ఏంటంటే మంత్రిగా అంటే ఏ హౌస్ అంటే ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక మినిస్టర్ గా అపాయింట్ అయ్యి దాని తర్వాత 6 నెలల వ్యవధి ఒకటేసారి అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఒకటేసారి ఆ ఆపర్చునిటీ ఇస్తారు. అయితే చట్టంలో అంటే కాన్స్టిట్యూషన్ లో ఎన్నిసార్లు చేయొచ్చు, లేకపోతే ఒకవేళ 6 నెలల లోపల ఎటువంటి వేకెన్సీ లేకపోతే, అసెంబ్లీలో ఎటువంటి బై ఎలక్షన్ అయినా లేకపోతే కౌన్సిల్ లో ఎటువంటి వేకెన్సీ లేకపోతే మళ్ళోసారి అతన్ని మళ్ళోసారి రీనామినేట్ రీఅపాయింట్ చేసి మళ్ళీ 6 నెలల వ్యవధిలో పొడిగించొచ్చా అంటే అట్లా అసలుకే చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు ఖరాఖండిగా 2001 లోనే చెప్పేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 164(4) ని ఇంటర్ప్రిట్ చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అంటే అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారితో పాటు ఇంకో ఎంత మంది మెంబర్స్ కూర్చున్నప్పుడు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఇంటెన్షన్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఇటువంటి ఒక ఆర్టికల్ పెట్టడానికంటే చాలా సార్లు అంటే మనది ఒక కొత్త రాజ్యాంగం కాబట్టి, కొత్త రిపబ్లిక్, కొత్త దేశం ఇండిపెండెన్స్ తర్వాత కాబట్టి చాలా సార్లు ఇటువంటి అవసరాలు రావచ్చు. అంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా ఎన్నిసార్లు అయినా మంత్రిగా కొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ పెట్టారనుకోవచ్చా? లేదండి, లేదు. ఎందుకంటే మనది కొత్త రాజ్యాంగము, కొత్త ప్రభుత్వము కాబట్టి, అంటే ఆ టైంలో 1947 ఆ ప్రాంతంలో కాబట్టి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే 5 ఏండ్ల పొంటి కాలేరు, లేకపోతే ఎమ్మెల్సీ వేకెన్సీ ఉండదు. అటువంటి అప్పుడు ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక గ్యాప్ ని కూర్చడానికే పెట్టిన ఆర్టికల్ అది. ఎందుకంటే అప్పుడు కొత్త రిపబ్లిక్ కాబట్టి. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 80 ఏండ్ల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం అటువంటి అన్ఎలెక్టెడ్, ద ఇంటెన్షన్ ఇస్ ఆపోజిట్. శ్రీనివాస్ గారు మీరు అంటున్న దానికి ఆపోజిట్ ఇంటెన్షన్. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మనది ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్, అందుకోసం ఎప్పుడైనా ఒక ఎలక్టెడ్ హెడ్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ హెడ్ గా ఉండాలి. ఒక చిన్న వ్యవధి కోసం, ఫ్లెక్సిబిలిటీ కోసం ఇచ్చింది. మనం దాన్ని రూల్ గా తీసుకొని ఎలక్షన్లు లేకుండా నేను చలామణి అయిపోతాను అని అనడానికి వీల్లేదు. సో ఆ ఆపర్చునిటీ ఒక 6 నెలల్లో అది పూర్తి కాకపోతే మళ్ళీ మీరు దాన్ని పొడిగించలేరు, ఎక్స్టెన్షన్ చేయలేరు, మళ్ళీ రీఅపాయింట్ చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే దాంట్లో మీరు నిలబడి ఎలెక్ట్ అయినాక తర్వాతనే ఏమన్నా మళ్ళీ మీరు మినిస్ట్రీ పొజిషన్స్ ఇచ్చేసుకోవచ్చు. కానీ ఈ 6 నెలలు పూర్తి అయితేనైతే మీరు ఆటోమేటికలీ యు ఆర్ నో లాంగర్ ద మినిస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది రచనారెడ్డి అడ్వకేట్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అన్ని దారులు
అజారుద్దీన్కి మూసుకుపోయినట్టుగానే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అటు ఎమ్మెల్సీ కాలేకపోతున్నాడు, ఇటు ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు. చివరికి 6 నెలల మురిపంగానే అజారుద్దీన్ మంత్రి పదవి మిగిలిపోతుంది అన్నటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 30 అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి ఊస్ట్ అవ్వడానికైతే అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి. నవంబర్ 14 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో మరొక 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. దానిలో ప్రధానంగా బస్వరాజు సారయ్య, అలాగే దయానంద్ అని చెప్తా ఉన్నారు. వారితో పాటుగా గోరెటి వెంకన్న, ఈ ముగ్గురికి సంబంధించిన దానిలో ఒకటి బస్వరాజు సారయ్యకి రిన్యూవల్ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి రెండింటిలో ఒకటి అజారుద్దీన్కి ఇవ్వాలన్నా కానీ తాను ఏప్రిల్ 30 నుంచి నవంబర్ 14 వరకు దాదాపుగా 8 నెలలు, అటు ఇటుగా 7-8 నెలల పాటు తను మంత్రి పదవి లేకుండానే, ఎలాంటి పదవి లేకుండానే కొనసాగాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటికే నామినేట్ చేసినటువంటి ఆ 2 ఎమ్మెల్సీల విషయంలో మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చు అన్నటువంటి మాటలను అయితే మనం వింటూ ఉన్నాం. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పినప్పటికీ కూడా అది కేసు నడుస్తున్నందున ఇందులోకి గవర్నర్ జోక్యం చేసుకోకపోవచ్చు. కేబినెట్ ఎన్నిసార్లు సిఫార్సు చేసి పంపించినప్పటికి కూడా కేబినెట్ ఆ యొక్క సిఫార్సును గవర్నర్ ఆమోదించకపోవచ్చు. ఖచ్చితంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితే అజరుద్దీన్ కనబడుతుంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆటోమేటిక్ బర్తరఫ్ కింద తనని ఏప్రిల్ 30 తర్వాత మాజీ మంత్రిగా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకు ఉన్నటువంటి గ్రేస్ పీరియడ్, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ పూర్తి స్థాయిలో 6 నెలలు పూర్తవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. మరి మళ్ళీ అజరుద్దీన్కి ఒకవేళ ఆ పదవి పోతే, అజరుద్దీన్ పదవి పోతే 3 మంత్రి పదవులు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలుగానే మనకైతే కనబడతా ఉన్నాయి. ఎలా దాన్ని కోఆర్డినేట్ చేస్తారు, ఎట్లా ఆ విషయంలో ముందుకెళ్తారు, లీగల్గా మాత్రం ఎలాంటి అవకాశమే లేదంటా ఉన్నారు రచనారెడ్డి. చూడాలి, ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందా అంటే ముందు మాత్రం ఎలాంటి ఖాళీలు కనబడట్లేదు. ఉన్నటువంటి 2 ఖాళీలు సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. కాబట్టి మాజీ మంత్రి అవక తప్పని పరిస్థితి అజరుద్దీన్కి ఉందని చెప్పుకోవచ్చు.